హలో నమస్తే, నేను వీరవుడి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు అయితే మా దగ్గర బోనాలు అనమాట. సో శ్రావణ్ వాళ్ళు చేస్తారు బోనాలు. అండ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పొద్దుగాల పండగ చేస్తారు కదా, సో అలాగా ఈవినింగ్ అయితే బోనాలు చేస్తారు. అండ్ ఈరోజు అయితే బోనాల వ్లాగ్ ఉంటుంది, తప్పక చూడండి. అండ్ ఇంతకుముందు కూడా నేను పోస్ట్ చేశాను. మన వెంకటేశ్వర స్వామిది బ్లాగ్ కొలాబ్ చేసుకొని అక్క దాంట్లో పెట్టామన్నమాట, స్టోరీస్ బై చిన్ని. సో వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఈరోజు వచ్చే ఈ బోనాల వీడియో కూడా చూసేయండి. సో లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోదామా. సో పండగ కాబట్టి స్పెషల్ ఉంటుంది కదా. సో మా ఇంట్లో అయితే నేను పూరీలు చికెన్ కర్రీ చేస్తున్నాను. అయితే చికెన్కి ఇప్పుడు వెళ్ళాలి, తీసుకొస్తాను. అప్పటి వరకు నైట్ రైస్ ఉండే కొంచెము, సో అదైతే తాలింపు పెట్టాను. సో చూడండి, అది వేడివేడిగా తినేసి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మరి మా వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం కదండి. ఈమె చూడు ముగ్గులేస్తుంది. ఏ ముగ్గు బాగుందో కామెంట్ చేయండి గైస్. ఇంటి ముందు వేయలేదు, ఇంకా ఆరలేదని. చిన్న ఎదురా చూపిరా, ముఖం చూపిరా. ఏ ఊరు కాలిందో ఈరోజు పెడుతున్నాడు మామిడి కొమ్మలు, సారీ మామిడి ఆకులు. ఫైనల్గా చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొచ్చాను. అండ్ మంచిగా వాష్ చేసి వాటర్ అంతా సపరేట్ చేసి మ్యాగ్నేట్ చేశాను, చూపిస్తా చూడండి. చికెన్ ఇది కర్రీకి, ఇది ఫ్రైకి. అండ్ ఇంకోటి మన పూరి పిండి కూడా కలిపి పెట్టాను. పూరీలు విత్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా. సో వండిన తర్వాత మీకు చూపిస్తా, వీడియో చూసేయండి. ఫైనల్లీ పూరి కర్రీ అయితే అయిపోయింది. అండ్ ఫ్రెష్ అప్ అయ్యాను, పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. చూపిస్తా మీకు. కర్రీ, పూరి. సో మా ఇంట్లో అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. శ్రావణ్ వాళ్ళ ఇంట్లో ఏ విధంగా చేశారో, ఏం చేశారో చూద్దాం, వెళ్ళి పదండి. మా షీరుగాడు చూడండి, స్నానం చేసి కలకలలు ఆడుతుండు. చిరు తిన్నావా? తిన్నాడు, గిన్నె ఖాళీ. సో శ్రావణ్ వాళ్ళు ఏం చేసి చూద్దాం. బగారా రైస్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై. మటన్ చేయలేదు శ్రావణ్, చేయలేదు మటన్. పూరి చాలు, ఇవి ఎక్కువైపోతాయి మళ్ళీ. ఇంకేమో ఉన్నాయి. ఓ బజ్జీలు, ఆనియన్ బజ్జీ, ఆలు బజ్జీ. లెట్స్ గో. ఇప్పుడు బోనం స్టార్ట్. శ్రావణి చేస్తుంది, ఆంటీ పొట్టు పెడుతుంది. వాళ్ళు గౌడ్స్. శ్రావణి చేస్తుంది, ప్రాసెస్ నేర్చుకొని రాను వాళ్ళందరూ. చెప్పు శ్రావణి. ఈసారి సింపుల్గా చేస్తుంది. బొట్ల బోనమా? ప్రిపరేషన్ మొత్తం ఆంటీ చేయించింది ముందే. అవో చెప్తుంది, నేర్చుకో ఎట్లా పెట్టాలో. ఆయన చూడురు అలా వండుకొని అబ్బే అంటున్నాడు. అబ్బే అయ్యా, ఆంటీ నీకు రాదంటుంది. మావాడు చూడండి, బోనం చేయవా అని నిద్రపోనిస్తలేడు ఈరోజు. ఈ టైం కల్లా ఆడు కోమాలు ఉంటుండే పాపం. షిరు షిరు అయిపోయా, నిద్ర వచ్చింది. మాకెవరిని దేకమంటాడు ఆడు డైరెక్ట్. కష్టాన్ పెట్టు ఫస్ట్. అయితే పలగొడుతుంది తర్వాత. శ్రావణ్ వాళ్ళ ఫ్రెండ్ హాయ్ చెప్. కావేరి శ్రావణి వాళ్ళ దోస్తు. మా ఆంటీ దోస్తులు ఎవరు రాలేరు పాపం. చెప్పలేవా ఆంటీ? ఇప్పుడు వస్తారా? ఇప్పుడు వాళ్ళ ఇంట్లో బోనం చేసుకోరే, వాళ్ళు మన ఇళ్ళకి వస్తారు. ఏదో నామకే వాస్తే. ఫస్ట్ బోనం పెట్టాలి, బియ్యం పోసి, తర్వాత రైస్.
ఫస్ట్ రైస్, తర్వాత మౌనవ్రతం పార్టీ ఇమ్మన్నారా బోనం చేసేటప్పుడు నీకు? సరే, నా సబ్స్క్రైబర్స్ అట్లానే చేస్తారు. ఇక మౌనం అంట పార్టీ అండి బోనం చేసేటప్పుడు కదా. కర్రీ ఏం కర్రీ స్ట్రాంగ్ అది? తోటకూర అంటే ఆకుకూరలు వేయాలా లేకపోతే తోటకూర మాత్రమే వేయాలా అందులో? మీరు తోటకూర ఎంచుకున్నారా? మరి ఓ పెద్ద నాకు వచ్చు బోనం అన్నావు స్టార్టింగ్లో. చేయడం వచ్చు కానీ ఎలా చేయాలో తెలీదా? బెల్లమప్పలు పచ్చి పులుసు, కొంచెం పెరుగు, బోనం ఎత్తుకుని ఆమె రెడీ అయిపోయింది. ఏది బోనం అయితే ఎత్తుకుంది శ్రావణి ఫైనల్లీ. శ్రావణి కల 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 వచ్చేసింద్రు. యా బోనం కరెక్ట్ ఉంది. మా షీరుగాడు చూడండి ఎట్లా వస్తుంది. బోనాలు వెళ్ళినాయి. మా శ్రావణి చూడండి చాలా స్ట్రగుల్ పడుతుంది. శ్రావణి ఓ శ్రావణి నడు నడు అంటారు, నాకు తెలియదు నడవాలని. ఇన్స్ట్రక్షన్ నడు నడు అంటారు, నాకు తెలియదు నడవాలని. ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. దాంట్లో ఏముంది? శ్రావణి అదృష్టం బాగుంది ఈరోజు, ఎందుకంటే వేరే తవ్వకించి పోయేటోళ్ళం ఈరోజు దగ్గర తవ్వ నుంచి వస్తున్నాం. శ్రావణి ఎలా అనిపిస్తుంది? చాలా సరే సరే కావేరి ఏమి చెప్తుంది? రకరకాలుగా అనిపిస్తుంది కావచ్చు. ఫోన్లే టెంపుల్కి అయితే వచ్చేసినాం దగ్గరనే, ఇంకో 10 అడుగులు అంతే. కానీ ఎంతసేపు ఆగాలి ఆడ? మళ్ళీ గౌన్లకెంచి అంట, మళ్ళీ గౌన్లకెంచి అంట. అయిపోయి సరిపోయింది. వద్దు మళ్ళీ ఈమె ఫేమస్ అయిపోతుంది కదా. మా ఆంటీ కలిసి ఫోటో తిప్పుతాను, ఫోటో పోజ్ ఇస్తుంది. ఫైనల్గా మేమైతే టెంపుల్కి వచ్చేసాం. టెంపుల్లో ఇప్పుడు ప్రదక్షిణలు ఉంటాయి అన్నమాట. సో మన శ్రావణి ఏడుందో ఇదైతే టెంపుల్ వ్యూ. శ్రావణి కనిపించిందా? శ్రావణి దేవునికి నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. బోనాలు సమర్పించిందా? లాగులు వస్తాక శాఖ ఈ శాఖనే ఇప్పుడు ఇది నీ అంటే నేను వస్తాపా. కావేరి ఆగు, కనిపిస్తలే. చలో శ్రావణ అయితే ఇప్పుడు శాఖ పెడుతుంది. పెట్టుకో మెల్లంగా. మనం సైడ్కి నిలబడదాం. శాఖ మంచిగా మొక్కు.
టెంపుల్ లోపల. మా దగ్గర తొట్టెల కూడా తీస్తుర్రు. ఇదంతా తొట్టెల కోసమే డెకరేషన్ ఏం లేదు కానీ సెటప్. ఫైనల్లీ బోనాల పండుగ కంప్లీట్ అయ్యాడు. చేతులు గుంజుతున్నాయి గైస్. అలాగే ఫోన్లు పట్టుకొని నేను అయితే అయ్యా మా అమ్మ కనిపించలేదంట. మా ఆంటీని తీసలేనని బాధపడుతుంది పాపం. తీసలేమో ఎందుకు తీసినా అంటది, తీయకపోతేనేమో తీసలేదంటది. సరిపోయిందిరా బాబు. కానీ నేనే మంచిగా ఉన్నా కదా. కామెంట్ చేయండి ఎవరు బాగున్నారు. నేనే మంచిగా ఉన్నా. బోనం ఆమెను ఎత్తుకుంది కాబట్టి గంట రెడీ అయింది గాయస్. గంట వీడియో తీయలేకపోయినాం, అందుకే ఆమె గంట రెడీ కోసం. అదంతా వీడియోలో పెట్టాను. సో లేదులే కానీ మనోళ్ళు చాలా మంచోళ్ళు అనమాట. సో ఇది ఇవాళ వ్లాగ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. మేకప్ వేసినాం అందుకే తెల్లగా కనిపిస్తున్నాం. మేకప్ వేసినాం అందుకే తెల్లగా కనిపిస్తున్నాం. సో ఇది ఇవాళ వ్లాగ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం. బాయ్, టాటా. ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా.